నమస్తే సార్. నమస్తే మేడం గారు. నా పేరు సావిత్రి అండి. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మోడల్ మండలం కోనపరాసుపురం గ్రామంలో కీర్తి వివోలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నానండి. నాకు సొంత పొలం లేకపోయిన కారణంతో నేను అరెకరం భూమి కౌలుకు తీసుకున్నానండి. అయితే బండి ఎక్స్టెండ్ చేసుకోవడం ఆస్కారం నాకు లేకపోవడం వల్ల నేను చుట్టూ గట్ల మీద కంది, బెండ, వంగ, మిర్చి, టమాటా ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. తీగజాతి చిక్కుడు, బీర, సొర పెట్టుకోవడం జరిగిందండి. కాకర పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల నేను ప్రధాన పంటతో పాటు అదనపు ఆదాయంగా కూరగాయల మీద నేను తీసుకోవడం జరిగింది. మా ఇంట్లో తినడానికి ఉపయోగించడమే కాకుండా ఇట్లా పొలాల్లోకి వచ్చిన రైతులకి వీటిని మోడల్ వేసాను, మీరు కూడా వేసుకోండి అని చెప్పడం జరిగింది. చాలామంది ఇట్లా బాగున్నాయి పంటలు, ఈ న్యాచురల్గా పండి బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయని చెప్పి చాలామంది తీసుకోవడం కూడా జరిగింది సార్. నేను ప్రధాన పంటతోనే కాకుండా ఈ గట్ల మీద పెట్టిన మొక్కల నుంచి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నా ఆరోగ్యం కూడా బాగుంది. ధన్యవాదాలు. చూడండి, కంది చాలా బాగా వచ్చింది. హైట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సావిత్రి గారు పొలం గట్లు చుట్టూరు వంగ చూడండి, అక్కడ అది వంగ కూడా వచ్చింది బాగా. ఇంకా వంగ అటు బాగా కనిపిస్తుంది చూడండి. ఎదురు వెళ్దాము. కంది చాలా బాగా వచ్చింది. ఉన్న కౌలు భూమిలోనే ఈ సావిత్రి గారు గట్ల మీద ఈ కంది, బెండ, వంగ చూడండి వంగకాడ వేయడం జరిగింది. ఓన్లీ కందే కాదు, వంగకాడ వేయడం జరిగింది. కంది అయితే రక్ష పంటగా, వాటర్ క్రాప్గా చాలా బాగా పనిచేస్తుంది. చూడండి చాలా పెద్దగా వచ్చింది. అలాగే బంతికాడ వేయడం జరిగింది. ఒకసారి అక్కడ ఫ్రెండ్ చూపించిందండి. కందితో పాటు తీగజాతి కాడ వేసుకోవడం జరిగింది. ఈ సావిత్రి గారు తీగజాతి నుండి కూడా కూరగాయలు తీసుకోవడం జరిగింది చెప్పారు. అది చూడండి ఇంకా బాగా ఖాళీ లేకుండా ఉన్న గట్టు మీదే చూడండి. ఇది గోంగూర, మళ్ళీ ఆకుకూరలు కూడా వేసారు. కంది ఒకటే కాదు, ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి ఉన్న కొద్దిగా ప్లేస్లోనే ఉన్న కొద్దిగా గట్టు మీదనే ఇన్ని రకాల పంటలు వేసుకొని పండించి ప్రకృతి వ్యవసాయంలో సావిత్రి గారు ఒక ఆదర్శంగా ఈ ఫీల్డ్ని చూపించడం జరుగుతుంది. ఇలాగే కౌలు చేసే రైతులైనా కానీ ఉన్న గట్ల మీదే, గట్టు వెడల్పు చేయపోయినా కానీ ఉన్న గట్ల మీద ఇట్లాగా కంది, బెండ, వంగ, తర్వాత తీగజాతి, తర్వాత ఆకుకూరలు వేసుకొని ప్రకృతి వ్యవసాయంలో ముందుకెళ్తే మంచి లాభాలు వస్తాయని సావిత్రి గారు నిరూపించడం జరుగుతుంది.